నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. వైద్యం ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. చాలా వ్యాధుల నివారణకు నియంత్రిత ఆహారపు అలవాట్లు పాటించాల్సిందేనన్న సీఎం. డొమ్రిగూడ మండలం పెదపాడులో పవన్ కళ్యాణ్ పర్యటన. స్థానిక ప్రజల నుంచి ఘన స్వాగతం. వాహనం దిగి వాగులు నడిచి గిరిజనుల కష్టాలు అడిగి తెలుసుకున్న పవన్. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం. పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్. సెంటర్ నూతన బ్రాంచ్ ను ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. సరైన డైట్ తో పాటు వ్యాయామం, యోగా, వాకింగ్ వంటి కూడా ఆరోగ్యానికి అవసరమని వెల్లడి. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా షఫీ మహమ్మద్. ప్రభుత్వ పథకాలను దూరదర్శన్ ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తానని వెల్లడి. వైద్యం ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై ఆయన వివరించారు. అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ సర్వీస్ సెంటర్ ను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలో అందరికీ అభా ఐడి కార్డులు జారీ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. రియల్ టైంలోనే ప్రజల ఆరోగ్యం పర్యవేక్షించాలని భావిస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ వ్యాన్ ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు చేస్తుందని తెలిపారు. మొత్తం 27 పరీక్షలు దీని ద్వారా నిర్వహించేందుకు ఇప్పటికే కార్యాచరణ చేశామన్నారు. ఈ వ్యవస్థల రూపకల్పనకు టాటా సంస్థతో పాటు బిల్ గేట్స్ ఫౌండేషన్, ఏపీ మెడ్టెక్ పార్క్ సహకరిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అవసరమైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తాం. రాష్ట్రంలో ప్రభావితం చేస్తున్న 10 ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక అధికారులను నియమిస్తాం. ఇప్పటికే క్యాన్సర్కు డాక్టర్ నోరి దత్తాత్రేయను నియమించాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తమ ప్రభుత్వ లక్ష్యం. అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ చేపట్టాలని భావిస్తున్నాం. కేంద్రం దేశవ్యాప్తంగా 25 గ్లోబల్ మెడ్ సిటీలను పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. మొత్తం 100 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తామని చంద్రబాబు అన్నారు. మరోవైపు ఏపీ ఆర్థిక అభివృద్ధి అంచనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. వృద్ధి రేటు సాధనలో కృషి చేసిన పీయూష్ కుమార్ సహా ప్రణాళిక విభాగం అధికారులను సీఎం అభినందించారు. వారికి అరకు కాఫీ ఇచ్చి సత్కరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,11,400,00,000 తలసరి ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. వ్యవసాయం 16.47%, పరిశ్రమలు 17.32%, సేవల రంగం 16% మేర పెరగనున్నట్లు చెప్పారు. మొత్తంగా 18.35 లక్షల కోట్ల జీఎస్టీపీ నమోదవుతుందని సీఎం అంచనా వేశారు. వాటర్ టెస్టింగ్ కూడా పీరియాడికల్గా టైం టు టైం, ప్లేస్ టు ప్లేస్ చేయగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ ది సొల్యూషన్. ఇక్కడవన్నీ మనం ప్రయత్నాలు ఇప్పుడు మీరు చూశారు. ఇప్పుడే ఈ మీటింగ్లో నేను ఫస్ట్ టైం మళ్ళీ ఏదైతే నేను మీకు చెప్పానో ఎలక్షన్లో కష్టపడతాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అభివృద్ధి పైన ఖర్చు పెడతామని చెప్పి చాలా రిపీటెడ్గా చెప్పాను. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరగవు. అది నిరూపించాం ఫస్ట్ ఇయరే. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడిపోయిందో, ఆసుదులు కొన్నారో అలాంటి రాష్ట్రంలో నెంబర్ 2nd ప్లేస్కి వచ్చాం. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా. మా వాళ్ళని అనీమియా ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది, సికిల్ సెల్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది. అలాంటివన్నీ ఉన్నాయి, తీసుకుంటున్నాం. డేటా అంతా ఉంది. ఇప్పుడు ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఏజెన్సీ ఏరియాలో రిసోర్సెస్ లేక కాదు, అవేర్నెస్ లేక. రెండోది అక్కడ ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి డాక్టర్స్ కూడా పెద్దగా లేరు కాబట్టి మెడికల్ కాలేజ్ కూడా పాడేరులో వచ్చింది. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. అక్కడ వీలైనంత వరకు అవసరమైతే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, లేకుంటే ప్రైవేట్ వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించి, ఏదైతే ఆరోగ్యశ్రీ మొత్తం ఎక్స్టెండ్ చేసి ఏమేం చేయాలనో అన్ని మార్గాలు. ఇప్పుడు ఉదాహరణకు మేమే గవర్నమెంటే చేయాలంటే కొన్ని చేయలేమనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు చూసినప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్
రాబోయే రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కదానికి మనం హాస్పిటల్ పరిగెత్తాల్సిన పని లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం అడవి తల్లి బాట పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన పవన్ కు స్థానిక ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ రాకతో ప్రజలంతా చూసేందుకు భారీగా తరలివచ్చారు. గ్రామ గిరిజనులతో మమేకమై జనసేన అధినేత పవన్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 1/2 కిలోమీటర్ ఘాటి మార్గంలో రహదారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక గిరిజనులు అట్టహాసంగా అడుగడుగునా స్వాగతం పలికారు. గిరిజన ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఐసీడీఎస్ తల్లి పిల్లలతో మమేకమై కొన్ని ప్రశ్నలను అడిగారు. అనంతరం స్థానికంగా పీఎం జన్మన్ నిధుల కింద అత్యధికంగా డబ్బులు వెచ్చిస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో గిరిజన ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. స్థానిక గిరిజన పీటేజీ తెగ భాషలో సమస్యలు విన్నారు. అంతేకాకుండా వారితో వారి భాషలో తెలుగులో రాయించుకొని తిరిగి వారి భాషలోనే అందరికీ అర్థమయ్యేలా వివరించడం విశేషం. గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ 90 కిలోమీటర్స్ చేశారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేసాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాల, 4 నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున 1069 కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం. అంటే ఈ టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కూడా కాల్ ఫర్ చేశాం. ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి, వాళ్ళకి చేరువవ్వడానికి, వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం. కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చుట్టానికి మేము ఉన్నాం. ఇక్కడ ఓట్ల కోసం రాలేదు. ఓట్ల కోసం అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా, అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లా ఇక్కడ. కానీ ఇది ప్రభుత్వం, పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి. కానీ మనం ఎవరు శత్రువులం కాదు. మనందరం విభేదాలు ఉంటాయి, భావాలు అంటే వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మనందరం. మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాకే మళ్లీ ప్రజల ముందుకు వస్తామని, 5 ఏళ్ల పాటు సేవలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచానని పేర్కొన్నారు. రూపాయి అవినీతి లేకుండా పేదలకు 1000 కోట్ల ఆస్తిని పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మంగళగిరి ప్రజలను నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా భారతదేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని చేసే బాధ్యత నేను తీసుకుంటానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఎర్రబాలెం డాన్ బస్కో స్కూల్ ఆవరణలో తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన 231 మందికి, పద్మశాలి బజార్కి చెందిన 127 మంది పేదలకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో మీ ముందు నిలబడ్డా. నియోజకవర్గంపై పెద్దగా అవగాహన లేదు. మీ సమస్యలు తెలుసుకోకపోవటం, కేవలం ఎన్నికలకు 21 రోజుల ముందు రావటంతో 5300 ఓట్ల తేడాతో ఓడిపోయానని అన్నారు. ఓడిన రోజు కొంచెం బాధపడ్డానని, 2వ రోజు నుంచి నాలో కసి పెరిగిందని, మంగళగిరి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 5 ఏళ్ల పాటు సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, సొంతగా 26 సంక్షేమ పథకాలను అమలు చేశామని అన్నారు. ఎన్టీఆర్ సంజీవని పేరిట తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మొబైల్ క్లినిక్లు ఏర్పాటు చేశానని, గ్రామాల్లో పేదల పెళ్లిళ్లకు గౌరవంగా బట్టలు పెట్టడం, ఉచితంగా ట్యాంకర్లతో తాగునీరు, పిల్లలు క్రికెట్ ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేశామన్నారు. మంగళగిరి ప్రీమియం లీగ్ నిర్వహించామని, మహిళలు సొంత కాళ్లతో నిలబడాలని శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందజేశామని వివరించారు. 2024లో రెండోసారి మీ ముందుకు వచ్చానని, గెలిస్తే ఎంత చేస్తానో ఆలోచించాలని, 53,000 ఓట్లతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరానని అన్నారు. కేవలం కుట్టు నేర్పిస్తే కాదు,
ఉచితంగా మెషిన్ అందజేసి అవసరమైన పని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది. తల్లి ఇలా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. 2024 ఎన్నికల ప్రచారం మీ దగ్గరకు వచ్చా. ఆనాడు మిమ్మల్ని ఒకటే కోరా, ఓడిపోయిన లోకేష్ ఇంత పని చేస్తే రేపు గెలిచిన లోకేష్ ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించమని కోరా. ఆనాడు మిమ్మల్ని ఒక విషయం అడిగా తల్లి, 5,300 ఓట్లతో ఓడిపోయా కదా, దాని పక్కన ఒక 0 పెట్టండి, 53,000 ఓట్ల మెజార్టీతో నేను గెలిపించి శాసనసభకు పంపించండి కోరా. తల్లి అప్పటి వరకు సర్వేలు చదువుతాం, అన్ని పార్టీలు సర్వేలు చేస్తే మీకు బాగా తెలుసులేండి. సర్వేలు ఎక్కడ చూసినా కుప్పం కన్నా కొంచెం వెనకబడి ఉన్నాం మనం. కానీ ఎప్పుడైతే ప్రచారంగా వచ్చా, మీ దగ్గర నుంచి వచ్చిన స్పందన చూశానో, నేను బాబు గారికి చెప్పా, ఎన్నికలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, మంగళగిరి కన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని. ఒక్క ఓటు అన్న. కుర్రోళ్ళు స్పీడ్ ఎక్కువ మీకన్నారు ఆయన. కానీ తల్లి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, 91,000 మెజార్టీతో ఈరోజు మీరు గెలిపించి శాసనసభకు నాకు పంపించారు. విజయవాడ బందర్ రోడ్ లో హెర్బల్ న్యూట్రిషన్ సెంటర్ ను నూతన బ్రాంచ్ ను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రారంభించారు. ఇటువంటి న్యూట్రిషన్ సెంటర్లు ప్రజలకు ఆరోగ్య పరిరక్షణలో మంచి దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. సరైన డైట్ తో పాటు వ్యాయామం, యోగా, వాకింగ్ వంటి నేచురల్ పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు. నగరంలోని బందర్ రోడ్ లో హెర్బల్ న్యూట్రిషన్ సెంటర్ సంధ్యాకృష్ణ ఆధ్వర్యంలో 44వ వార్షికోత్సవం సందర్భంగా నూతన బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ బ్రాంచ్ ను ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఒకవైపు పెరిగిన కాలుష్యం, మరోవైపు ఫాస్ట్ ఫుడ్ అలవాట్లతో ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని చెప్పారు. ఇటువంటి న్యూట్రిషన్ సెంటర్లు ప్రజలకు ఆరోగ్య పరిరక్షణలో మంచి దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. సరైన డైట్ తో పాటు వ్యాయామం, యోగా, వాకింగ్ వంటి నేచురల్ పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆయన న్యూట్రిషన్ సెంటర్ సేవలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గడియాల కృష్ణ, జలగం రాజారావు, బెల్లం కిషోర్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మన గాయత్రి కిషోర్ గారి ఆధ్వర్యంలో గతంలో జరుగుతున్నటువంటి న్యూట్రిషన్ కార్యాలయం మరియు ఈరోజు టెక్కింగ్ కృష్ణ సోదరుడు ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాడు. ఇది ఇవాళ ఆధునిక రోజుల్లో అందరం కూడా హెల్త్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒబిసిటీని తగ్గించుకోవటం కానీ, కంట్రోల్ చేసుకోవటం కానీ, వెయిట్ కానీ ఎన్నిటిని కూడా మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కిషోర్ గారు, ఆయన వైఫ్ ప్రతిరోజు మనిషికి కావాల్సినటువంటి క్యాలరీసు, ప్రోటీన్సు, కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా సమపాళలో ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో వెయిట్ రెడ్యూస్ చేయటం అనేది జరుగుతూ ఉంది. దానికి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ కూడా వీళ్ళే ఓన్గా తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఇలాంటి సెంటర్లు ఎంతో అవసరం. ఒకవైపు వాడాలి, ఒకవైపు ఎక్సర్సైజ్ చేయాలి. రెండిట్ల ద్వారానే ఒక పద్ధతి ప్రకారం తగ్గాలి. కానీ ఓవర్గా మనం ఉపవాసాలు చేసి అలాగా జీరో డైట్తో తగ్గటం అనేది కరెక్ట్ కాదు. ఇలా ఒక క్రమ పద్ధతిలో తగ్గితే అది లాంగ్ టర్మ్ బాగుంటుంది. ఇలాంటి సెంటర్ల అవసరం చాలా ఉంది. మరి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, దీంట్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి కిషోర్ గారు, వాళ్ళ వైఫ్ గాయత్రి గారు, ఇలాంటి అవసరం, ఇలాంటి వాళ్ళు ఎన్నో సెంటర్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు మా సోదరుడు కృష్ణ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవటం సంతోషం. వీళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేము ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల ఈ న్యూట్రిషన్ మేము పరిచయం చేసుకోవడం జరిగింది. మేము గత 2.5 సంవత్సరాల నుంచి రాజీవ్ నగర్ ఏరియాలో న్యూట్రిషన్ సెంటర్ నడుపుతున్నాం. దానిలో డెవలప్మెంట్లో భాగంగా ఈ బెంజ్ సర్కిల్ ఏరియాలో ఈ గాయత్రి కిషోర్ న్యూట్రిషన్ సెంటర్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. మేము తీసుకున్న రిజల్ట్ మాతోనే ఆగిపోకుండా భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది
హెల్త్తో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ న్యూట్రిషన్ పరిచయం కాకముందు మేము ఇది తీసుకున్న తర్వాత మేము అంత మంచి న్యూట్రిషన్ తీసుకోవడమే కాకుండా మా చుట్టూ ఉన్న వాళ్ళు చాలామందికి సుమారుగా ఒక 150 కుటుంబాలకి మేము హెల్ప్ చేయడం జరిగింది. ఇంకా దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని చెప్పేసి అందరికీ హెల్త్ ఇద్దామన్న దీంతో ఈ న్యూట్రిషన్ సెంటర్ని మేము స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కూటమి పాలన వచ్చాక సంపద సృష్టి జరుగుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సీఎం చంద్రబాబు జీడీపీ వృద్ధి రేటు, ఆర్థిక అభ్యున్నతి, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయని, కొత్త కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన వివరించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 3వ డివిజన్ పరిధిలోని కామినేని నగర్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో పర్యటించారు. ప్రజలను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన టీడీపీ కార్యకర్తకు స్వయం ఉపాధి నిమిత్తం ఫ్యాట్ఫాక్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని, అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. గతంలో చంద్రబాబు దేశంలోనే జీడీపీ అత్యధిక వృద్ధి రేటు సాధించారని, మళ్లీ అదే దిశగా సంపద సృష్టిపై దృష్టి సారించారన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారని, అందులో భాగంగానే అనేక కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని గద్దె వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సర కాలం పరిపాలనలోనే మన జీడీపీ వృద్ధి రేటు భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా ఆర్థిక రంగాన్ని మెరుగుపరచడానికి, ప్రజలకి సౌకర్యాలు కలిగించడానికి, ఉద్యోగ కల్పనకి, సంక్షేమ కార్యక్రమాలకి ఈ 4టికి ప్రాధాన్యత ఇచ్చి సంపద పెంచి మాత్రమే మనం అన్ని కార్యక్రమాలు చేయాలి, అప్పు తెచ్చి పప్పు కూడలేగా కార్యక్రమాలు చేయకూడదని ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అనేకమైన సత్ఫలితాలు, అనేకమైన కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరింత విరివిగా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధంగా చేసుకున్నారు. గత ఎలక్షన్లకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పి చాలా ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ సూచన వృద్ధి రేటు పెంపు. మరి వృద్ధి రేటు పెరగటం అంటే భారతదేశంలో 2వ రాష్ట్రంగా వచ్చిందంటే, గతంలో అన్ని రాష్ట్రాల కంటే వెనకబడిన రాష్ట్రం. గత 5 సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో మైనస్ వచ్చింది, వృద్ధి రేటు మైనస్ వచ్చింది. వచ్చిన ఈ 9 నెలల నుంచి ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల కాలనీలన్నింటిలో కూడా అన్ని సీసీ రోడ్లు 90% సీసీ రోడ్లు శాంక్షన్ అవ్వటం, వర్క్ ప్రోగ్రెస్ అవ్వటం, కంప్లీట్ అవ్వటం. మళ్ళా ఇంకా మిగిలింది ఏదైనా ఉంటే కాలనీ వాళ్ళు ఒత్తిడి తెచ్చి మీరు లెటర్ ఇస్తే తొందరగా ఇప్పిస్తాం రోడ్లు అని చెప్పి, అంటే ప్రజలతో పాలన అంటాం కదా, అట్లా ఎమ్మెల్యే గారు కాలనీలకి కాలనీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరీ లెటర్ తీసుకుని రోడ్లు వేపిస్తున్నందుకు మరి మన అన్ని కాలనీ తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక దాంతోపాటుగా ఈ కాలనీని అడాప్ట్ ఈ 3వ డివిజన్ని ఎమ్మెల్యే గారు అడాప్ట్ చేసుకున్న దాని మీద వారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ప్రతి కాలనీకి ఒక్కొక్క రోజు కేటాయించారు. అన్ని కాలనీలు ఒకసారి కలుద్దామంటే కాదు. 19వ డివిజన్ కు చెందిన వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ షఫీ ఆధ్వర్యంలో సుమారు 150 మంది ముస్లింలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి పార్టీ కండువా కప్పి తూర్పు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి పవన్ తోనే సాధ్యమని అన్నారు. 19వ డివిజన్ కు చెందిన ముస్లిం నేతలు జనసేన పార్టీలో చేరారు. 19వ డివిజన్ కు చెందిన వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ షఫీ ఆధ్వర్యంలో సుమారు 150 మంది ముస్లింలు జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఆదివారం బందర్ రోడ్లోని తూర్పు నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. కండువాను వేసి ముస్లింలను పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు
మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని 2024లో కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమవుతుందని ఆయన తెలియజేశారు. జనసేన పార్టీ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని, జనసేన జెండా ముస్లింలకు అండా అని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలకు తగిన విలువ ఇస్తుందని, వారికి అన్ని వేళలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ముస్లింలు పార్టీలో చేరటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తూర్పు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీని గ్రామ స్థాయిలో మరింత పటిష్టం చేయనున్నామని, అనేక మంది జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు. అనంతరం షేక్ షఫీ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలకు విలువ లేదని, పార్టీ కోసం తామెంతో కష్టపడ్డామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న విలువను చూసి అమిశెట్టు వాసు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరటం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 19వ డివిజన్ అధ్యక్షులు హరిప్రసాద్, పార్టీ నాయకులు గోపి, యుగంధర్, జంపై బాబు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్లో షేక్ షఫీ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ కార్యదర్శిగా పనిచేసి జనసేన పార్టీ సిద్ధాంతం నచ్చి ఈరోజు జనసేన పార్టీ మా ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. షఫీ గారికి మేము ఒకటే మాట ఇస్తూ ఉన్నాం. జనసేన పార్టీ అంటే ఒక విలువలతో కూడిన పార్టీ, ప్రజలు బాగోగులు కోరుకునే పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని ఒక సంకల్పంతో జనసేన పార్టీ స్థాపించి 2024లో ఎన్ని అవమానాలు పడినా 2019లో 24లో కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ కూటమి పార్టీలకి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే ప్రదంలో మరి అన్ని పార్టీల నుంచి కూడా మంచి స్పందన ఉండి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జనసేన పార్టీకి రావడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు భావజాలం, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం. వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కేవలం కార్యకర్తల్ని వాడుకోవటానికి తప్పితే, వాళ్ళ స్వలాభాల కోసం తప్పితే కార్యకర్తల్ని బతికించలేదండి. అప్పటికి చాలా చూసాం, మేము కష్టపడ్డాం. సరే, మేము జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి మేము పనిచేయలేదండి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి గురించి చేసాం. ఎందుకంటే ఆయన మా ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్ చేశారు. సరే, ఆయన తనయుడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ చేస్తారని అనుకున్నాం. కానీ ఏంటంటే ఆయన చేయలేకపోయారు. మెయిన్ కార్యకర్తలను ఆయన చాలా చిన్న చూపు చేశారు. అది ఇప్పటిదాకా చూసాం. దానికంటే ముందు మాతో పాటు మా సన్నిహితులు చాలామంది జనసేనలో చేసేవాళ్ళు. మేము వైసీపీలో ఉండేవాళ్ళం, వాళ్ళు జనసేనలో ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా వాళ్ళు కార్యకర్తని నిజంగా వెన్నుదన్ని చూసుకున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇది. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా షఫీ మహమ్మద్ విజయవాడ 7 ఏప్రిల్ 2025 విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా షఫీ మహమ్మద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. షఫీ మహమ్మద్ 2009 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. ఆయన 2024 నవంబర్ నుంచి ప్రాంతీయ వార్తా విభాగంలో సహాయ సంచాలకుడిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో షఫీ మహమ్మద్ ఒడిశా, తెలంగాణ, ఆంధ్ర, అండమాన్ నికోబార్, పోర్ట్ బయర్లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పలు విభాగాల్లో పనిచేశారు. ఆయన క్షేత్ర ప్రచార విభాగం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆకాశవాణిలతో పలు పదవుల్లో పనిచేశారు. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వంచే వెలువడుతున్న యోజన అభివృద్ధి మానస పత్రికకు సంపాదకుడిగా, డిఓపిటి ప్రాంతీయ సంక్షేమ అధికారిగా పలు విధులు నిర్వహించారు. దూరదర్శన్ వార్తా విభాగాన్ని మరింతగా మెరుగ్గా తీర్చిదిద్దుతామని, ప్రభుత్వ పథకాలను దూరదర్శన్ ద్వారా ప్రజల్లో తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తానని షఫీ మహమ్మద్ తెలిపారు.
లెనిన్ సెంటర్ వేంచేసి ఉన్న నాగసాయిబాబా నాగసాయి మానసాదేవి వారి మందిరంలో ఉగాది శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని గవర్నర్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అడప నాగరాజు ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. మందిరం వ్యవస్థాపకులు సుధాస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. లెనిన్ సెంటర్ వేంచేసి ఉన్న నాగసాయిబాబా నాగమానసాదేవి వారి మందిరంలో ఉగాది శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా నాగసాయిబాబా వారికి పుష్పార్చన నిర్వహించారు. మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి ఆధ్వర్యంలో బాబా వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి గవర్నర్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అడప నాగరాజు ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాగసాయిబాబా మందిరంలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తారని చెప్పారు. ఉగాది శ్రీరామనవమి ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించిందని చెప్పారు. అనంతరం మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ ఉగాది నుండి శ్రీరామనవమి వరకు బాబావారి మందిరంలో విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, భజన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ముగింపు సందర్భంగా అన్న సమారాధన నిర్వహించామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదానం స్వీకరించారని చెప్పారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, అలాగే బాబావారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు అన్నదానం ప్రారంభించారండి. వీళ్ళందరూ బాగానే వచ్చారు. కార్యక్రమం అంతా ఈ శ్రీరామ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. గవర్నర్పేట లెనిన్ సెంటర్లో వేయించేసి ఉన్న ఓం శ్రీ షిరిడి నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు విశేషమైనటువంటి వేడుకలు, ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. భజనలు, అలాగే అభిషేకాలు, పూజలు. మహిళలు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని ఉగాది వేడుకలు, శ్రీరామనవమి వేడుకలు ముగింపు సందర్భంగా ఇక్కడ అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడు, షిరిడి సాయిబాబా, నాగమానసాదేవి అమ్మవారు ఎల్లవేళ వారిని, వారి కుటుంబాన్ని అందరినీ అనుగ్రహించి వారందరి జీవితాల్లో నూతన వెలుగులు రావాలని, శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆశీస్సులు, బాబావారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు భక్తులకి ఎల్లవేళ ఉండాలని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా అనేక రకాల విజయాలు చేకూరుతూ ఉన్నాయి. భక్తులు ఎంతో నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో నాగసాయిబాబా వారిని, నాగమానసాదేవి అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా ఉంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విశేషమైనటువంటి పూజలు నిర్వహించాము. చివరి రోజు అన్న సమారాధన నిర్వహించి వచ్చిన భక్తులందరికీ మన గవర్నర్పేట సీఏ గారు ఈరోజు ఈ అన్న సమారాధనని ప్రారంభించారు. బాబావారికి, అమ్మవారికి పూజలు చేసి అన్న సమారాధనని మన సీఏ గారు ప్రారంభించారు. వారికి కూడా, వారి కుటుంబానికి కూడా భగవంతుడు ఎల్లవేళ ఆయురారోగ్యాల ఆశీస్సులు కలగజేయాలని భక్తులందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యతల్లో సవరణ ఆవశ్యకతపై సీఎం చంద్రబాబుకు వడ్డే బహిరంగ లేఖ పుస్తకాన్ని అందరూ చదవాలని సినీ నటుడు, సామాజికవేత్త ఆర్ నారాయణమూర్తి కోరారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు రైతులకు చేసిన సేవలను కొనియాడారు. ఆయన రచించిన పుస్తకం అందరూ చదవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత కృషి చేశారని, రాష్ట్రాలు బాగుంటేనే కేంద్ర పనితీరు బాగుంటుందని వివరించారు. అనంతరం మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పథకాలను సవరణలు చేయాలని ఆయన కోరారు. ప్రజల సమస్యల కోసం ఇలాగే పెద్దలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ స్ఫూర్తితో నేను ఉద్యమాలు చేస్తూ అలా వస్తున్నవాడినండి. ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో ఒక వడ్డే శోభనాధీశ్వరుడు ఒక పెద్ద రైతు నాయకుడు, పెద్ద పేరు విన్నాయింది. ఓ యలమంచి శివాజీ గారి పేరు విన్నా, అంతకుముందే ఈవిడ గురువు గారు చరణ్ సింగ్ గారి పేరు విన్నా, రంగా గారి పేరు విన్నా. ఇలాంటి మహామహుల పేరు వింటూ వడ్డే శోభనాధీశ్వరరావు గురించి చూసి, అరే ఈ పెద్దయినా, ఎంత పెద్దయినా, ఎంత గొప్ప రైతు నాయకుడు, ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత తప్పని పడుతున్నాడు, రైతు కోసం ఎంత ఫైట్ చేస్తున్నాడు అని నిజంగా ముచ్చటపడ్డానండి. ఒక ఫంక్షన్లో ఆయన కలిసా,
దండం పెట్టా, ఎన్నాళ్ళకైంది సార్ మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగిందని. కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సరళి మారవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మన రాష్ట్రంలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించేటటువంటి ధనం, అట్లాగే కేంద్రం నుంచి వచ్చేటటువంటి ధనం, బ్యాంకుల నుంచి తీసుకునేటటువంటి రుణం, వీటన్నిటినీ కూడా ఓవరాల్గా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ప్రజలందరూ పేద ధనిక తారతమ్యం లేకుండా 50 మంది ప్రజలకి కూడా మేలు చేకూరేటటువంటి విధంగా ఎలా చేస్తే బాగుంటుంది. గుంటూరు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ 2021 నుండి నాయకత్వ సంక్షోభం నడుస్తుందని, దీనికి హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ ఫెడరేషన్ జేఏసీ చైర్మన్ రాబర్ట్ తెలిపారు. గతంలో లాజరస్ కోశాధికారి వ్యవహరించారని, పరదేశి బాబు అనే వ్యక్తి రిటైర్డ్ అయినప్పటికీ ఎలక్షన్ నిర్వహిస్తానని కోర్టు ద్వారా తాత్కాలిక ఆర్డర్ తీసుకొచ్చారని చెప్పారు. దీనిని కోశాధికారి లాజరస్ రిట్ వేశారని, ప్రస్తుతానికి ఎవరిని గుర్తించడం లేదని ఏప్రిల్ 3న కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ జోసెఫ్ కురియన్ కు సంఘ బాధ్యతలను కోర్టు అప్పగించిందని చెప్పారు. అన్ని కమిటీలు రద్దు చేసి జోసెఫ్ కురియన్ ఎన్నికలు నిర్వహించి నూతన అధ్యక్షులను, బిషప్లను, కౌన్సిల్ ను ఎన్నుకుంటారని చెప్పారు. లాజరస్ తరపున ఎంఆర్ చక్రవర్తి, జొన్నలగడ్డ సుధీర్ కోర్టులో వాదనలు వినిపించారని అన్నారు. హైకోర్టు తీర్పుతో అన్యగ్రాంతమైన ఆస్తులు పరిరక్షించబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈరోజు సమావేశం పెట్టామంటే ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం 2021 నుంచి కూడా కొంత లీడర్షిప్ క్రైసిస్ నడుస్తూ ఉంది. 2021లో లాజరస్ గారిని కోశాధికారిగా నియమించడం జరిగింది. అయితే దాని మీద శ్రీ పరదేశ్ బాబు గారు ఏం చేశారంటే, ఆయన రిటైర్ అయిపోయినా కానీ నేనే ఎలక్షన్ కండక్ట్ చేస్తానని ఆయన కోర్టుకు వెళ్ళి ఒక తాత్కాలికమైన ఆర్డర్ తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయనే కమిటీగా ఉన్నాను కాబట్టి నేనే దీన్ని కొనసాగిస్తానంటే 2022లో అప్పుడు కూర్చున్న కమిటీని వితౌట్ ఎనీ పాలసీ మేకింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషను ఉన్నది డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేయమని ఆయనకి ఇచ్చారు. దాన్ని మరి సవాల్ చేస్తూ రిట్ అపీల్స్లో శ్రీ లాజరస్ గారు రిట్ అపీల్ నెంబర్ 1033 అని ఇంకొక రిట్ అపీలు వారు వేయటం జరిగింది హైకోర్టులో డివిజన్ బెంచ్లో. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు దాన్ని సుదీర్ఘ వాదనలు విన్నాక మొన్న ఏప్రిల్ 3వ తారీఖు 2025న జడ్జిమెంటు డిక్లేర్ చేశారు. ఇంకా రిటర్న్ జడ్జిమెంట్ రాలేదు. జడ్జిమెంట్లో ఏమన్నారంటే, ఎవరిని కూడా ప్రస్తుతానికి మేము గుర్తించట్లేదు, ప్రెసిడెంట్ అనే ఆయన్ని ఎవరు ఎలక్షన్లో మేము గుర్తించట్లా, వెదర్ పరదేశ్ బాబు, నార్ ఏలియా గారు, నార్ శామ్ సంపత్, కాబట్టి వీళ్ళు ఎవరు లేరు. ఎలక్ట్రిక్ మీడియా గారికి వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు లాజరస్ లుంజల, ఏఈఎల్సి ట్రెజరర్గా నా కర్తవ్యాలు నిర్వహిస్తుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు మనము నిర్వహించడమంటే, కోర్టు వారు 4 సంవత్సరాల తర్వాత ఒక మంచి నా సంఘ ప్రజలకు, నా పాస్టర్స్కి, ఏఈఎల్సిలో ఉన్న ప్రతి ఒక్క సంఘ ప్రజలకి ఒక మంచి సువార్త, మంచి అడ్మినిస్ట్రేషను, మంచి రేపు జరగబోయే అడ్మినిస్ట్రేషన్కి మంచి నాంది పలుకుంటున్నారు. ఆ ఒక్క ఆర్డర్ల పట్ల మా అడ్వకేట్ మేడం గారు మీకు డీటెయిల్స్గా దాని గురించి చెప్తారు. సనాతన ధర్మానికి ప్రతీకలు మన పండుగలని సర్వక్షేత్రం పీఠాధిపతి శివస్వామి అన్నారు. సనాతన ధర్మాన్ని గుర్తించి ప్రశ్నిస్తున్న వారికి శతాబ్దాల నుండి ఉన్న మన హైందవ ఆలయ గోపురాలే సమాధానం చెబుతాయని ఆయన తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. అన్ని చోట్ల కాషాయ జెండాలతో, జై శ్రీరామ్ నినాదాలతో, భక్తుల విరోచిత ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ హనుమాన్ శోభాయాత్ర ప్రజలను ఎంతగానో అలరించింది. సమాజంలోని అన్ని వర్గాల నుంచి సైతం ప్రజలు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. బిఆర్టీఎస్ రోడ్ శారదా కళాశాల నుండి ప్రారంభమైన ఈ భారీ శోభాయాత్ర నగరంలోని పలు వీధుల
మీదుగా సాగింది. అందంగా అలంకరించిన వాహనంపై శ్రీ సీతారాముల విగ్రహాలను, మరో వాహనంపై ఛత్రపతి శివాజీ ప్రతిమను ఉంచి కాషాయ జెండాలను బైక్లకు కట్టుకుని వేలాది మంది భక్తిభావం ఉప్పొంగగా శోభాయాత్రలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో నగర వీధులు మారుమ్రోగాయి. శోభాయాత్ర వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సత్యనారాయణపురం, భగత్ సింగ్ రోడ్, బుడమేరు, బ్రిట్ సింగ్ నగర్ మీదుగా ప్రకాష్ నగర్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి మాట్లాడుతూ సనాతన ధర్మానికి ప్రతీకలు మన పండుగలని అన్నారు. సనాతన ధర్మాన్ని గురించి ప్రశ్నిస్తున్న వారికి శతాబ్దాల నుండి ఉన్న మన హైందవ ఆలయ గోపురాలే సమాధానం చెబుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి నాగలింగం, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతదేశంలో అందున త్రిలింగ దేశముగా బాసిల్లే మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని విజయవాడ మహానగరంలో శ్రీ నాగలింగం శివాజీ గారి యొక్క ఆధ్వర్యంలో హిందూ బంధువులతో అందరితో కలిసి శ్రీరామనవమి శోభాయాత్రని అత్యంత వైభవపేతంగా ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. మనకి అప్పుడప్పుడు ప్రశ్న ఎదురవుతుంటుంది ఇతర విధర్మీయులతో, సనాతన ధర్మం అంటే ఏమిటని. సనాతన ధర్మం అంటేనే మన పండుగలు, మన సనాతన ధర్మం అంటే మన గుడి గోపురం చెబుతుందని సమాధానం. సనాతన ధర్మం అంటే కోట్ల సంవత్సరాల పరంపర సాగుతూ 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 ఇటువంటి శోభాయాత్రల ద్వారా మరొక్కసారి చైతన్యవంతంగా మారుతుంటుంది. అటువంటి సనాతన ధర్మంలో రామభక్తిని, రామ యొక్క నామాన్ని, రామ యొక్క శక్తిని చాటే విధంగా ఈ శోభాయాత్ర సంఘటన శక్తి ప్రదర్శనంగా ఒక హిందువుల యొక్క ఉనికిని చాటే విధంగా, అలాగే ఎలా అయితే పార్లమెంట్లో మనకి వక్ఫ్ తీర్మానం జరిగిందో అలాగే మరొక్కసారి అనధికారికంగా ఉన్న సుమారు 7 కోట్ల హెక్టార్లలో భూమిలో ఉన్న విధర్మీయుల యొక్క అప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే లీజుకి ఇచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ప్రభుత్వాలను మేలుకొని ఆ భూములను తిరిగి ప్రభుత్వం వారు తీసుకునే విధంగా ఎక్కడైతే విధర్మీయుల గుండెల్లో ఇప్పుడు ఈ చైతన్యాత్ర జై శ్రీరామ నినాదంతో ఉలిక్కిపడే విధంగా నిజంగా భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించేట్లేదు కనుక ఆ మతం వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తమకు కాని ఆస్తుల్ని తమ ప్రభుత్వానికి హ్యాండ్ బాధ్యత వారి మీద ఉందని చెప్పేసి ఈ శ్రీరామనవమి సందర్భంగా తెలియపరుస్తూ జై శ్రీరామ్. రాష్ట్రంలో 3 ప్రభుత్వాలు మారినా వీఆర్ఏలను మాత్రం రెగ్యులరైజ్ చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వం న్యాయం చేయకపోగా ఇచ్చిన డిఏలను కూడా వెనక్కి తీసుకోవటం ఒక్క ఏపీలో మాత్రమే చూశామని విమర్శించారు. వీఆర్ఏ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి న్యాయం చేయాలని కోరుతామని, అవసరమైతే ఆందోళన చేస్తామని రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీఆర్ఏల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ హనుమాన్పేట దాసరి భవన్లో ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాలలో 21,000 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని, కానీ వారికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులను రెగ్యులరైజ్ చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్లో 3 ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయలేదని మండిపడ్డారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయకపోగా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన డిఏలను కూడా వెనక్కి తీసుకోవటం ఒక్క ఏపీలో మాత్రమే చూశామని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు అనేక ఆశలను కల్పించి అధికారంలోకి వచ్చారని, కానీ ప్రజల ఆశలు నెరవేరటం లేదన్నారు. ఫిట్గా లేని వారికి నామినల్ను అంగీకరించాలని, వీఆర్ఏ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి న్యాయం చేయాలని కోరుతామని, అవసరమైతే ఆందోళన చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్ఏలు, గ్రామ రెవెన్యూ సహాయకుల వారు దాదాపు 21,000 మంది పనిచేస్తూ ఉన్నారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో వారందరినీ కూడా 20,000 మంది గ్రామ సహాయకులను, రెవెన్యూ సహాయకులను వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేలోగా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి గవర్నమెంట్స్ మారుతూ ఉన్నాయి తప్ప, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ గత 10 ఏళ్లలో ఏమాత్రం కూడా వీరికి న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా అన్యాయం ఎట్లా జరిగిందంటే, వారికి ఏదైతే డిఏలు ఇచ్చారో ఆ డిఏ అమౌంట్ను కూడా వాళ్ళు వెనక్కి లాక్కున్నారంటే, ఇంతకంటే నీచమైన, ఘోరమైన, దురదృష్టకరమైన అంశం మరొకటి ఉండదు.
2025 డిఎస్సిలో పీఈటీ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. పీఈటీ స్పోర్ట్స్ లో తక్కువ పోటీ ఉంటుందన్న ఉద్దేశంతో గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు బీటెక్ చేసిన వారు సర్టిఫికేట్లు కొనుగోలు చేసి తమ పోస్టులకు కాంపిటీషన్ గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో కూడా పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2025 డిఎస్సిలో వ్యాయామ విద్య ఉపాధ్యాయ పీఈటీలకు ఈవెంట్స్లో వెయిటేజ్ మార్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ను నిర్వహించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు క్రమశిక్షణ రావాలంటే పాఠశాలలో నైపుణ్యం కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలని సూచించారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం ద్వారానే నైపుణ్యం కల వ్యాయామ ఉపాధ్యాయులు ఎవరో తెలుస్తుందన్నారు. పీఈటీ స్పోర్ట్స్ లో తక్కువ పోటీ ఉంటుందన్న ఉద్దేశంతో గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు బీటెక్ చేసిన వారు సర్టిఫికేట్లు కొనుగోలు చేసి తమ పోస్టులకు కాంపిటీషన్ గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారు ఉద్యోగాల్లోకి వస్తే వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ను క్రీడాకారులను అందించలేకపోతున్నామని, నిజమైన వ్యాయామోపాధ్యాయులకు పోస్టులు ఇస్తే క్రీడాకారులను అందించగలుగుతామని చెప్పుకొచ్చారు. ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో కూడా పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నలుమూల నుంచి నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులందరూ ఇక్కడికి రావడం జరిగింది. 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. నిజమైన క్రీడాకారులు, మంచి పిల్లలకు క్రమశిక్షణ రావాలంటే స్కూళ్ళలో నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి. ఆ నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలంటే డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పీఈటీలు స్పోర్ట్స్లో తక్కువ కాంపిటీషన్ ఉందని చెప్పి ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు సర్టిఫికేట్లు కొనుక్కొని వచ్చి పీఈటీలకి డిఎస్సిలో కాంపిటీషన్గా మారుతూ ఉన్నారు. దీనివల్ల కనీసం వాళ్ళకి ఫ్లాగ్ కట్టాలో తెలియదు, పిల్లల్ని క్రమశిక్షణ ఎలా చేయాలో తెలియదు. ఇలాంటి వాళ్ళంతా వ్యవస్థలోకి వస్తే వ్యవస్థ అంతా నిర్వీర్యం అవుతుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే, నిజమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు రావాలంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, క్రీడల్లో మనము ఏ స్థాయిలో ఉన్నామనేది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వెనకంజలో ఉంది. నిజమైన స్కూల్ గేమ్స్లో కూడా మనం రాణించలేకపోతున్నాం, మంచి క్రీడాకారులను అందించలేకపోతున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడమే దీనికి కారణంగా. విద్యుత్ రంగంలోని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎట్టి పరిస్థితుల్లోని సిపిడిసిఎల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పారేసి బకాయిలు చెల్లించాలని, గతంలో నిలిపివేసిన వీడీఏను పునరుద్ధరించాలని, పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని కోరారు. విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అలంకార్ ధర్నా చౌక్లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాలో సిఐటియు నేతలు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిపిసిడిఎల్ కార్యాలయం వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రజాతంత్ర హక్కులను హరించే చర్యలను విరమించుకోవాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, పెయిడ్ హాలిడేస్ ఇవ్వకపోవడం శోషనీయమని అన్నారు. కరువు భత్యత్యం తీసివేసి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ వేజ్ ఇవ్వాలని అగ్రిమెంట్ ఉన్నా ఇవ్వటం లేదన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని మోడీ సర్కార్ ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జరుగుతున్నటువంటి ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం, విద్యుత్ రంగంలో 23,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 4,500 మంది పీసీ రేట్ కార్మికులు ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నారు. వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, పీసీ రేట్ కార్మికులకి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2022 పిఆర్సీ సందర్భంగా వీళ్ళకి అరియర్స్ ఇవ్వాలి, ఆ అరియర్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా గతంలో మేము పోరాడి సాధించినటువంటి వీడిఏ ఆపేశారు, దాన్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఇన్సెంటివ్లు గతంలో మేము పోరాడి సాధించాం, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఆపేశారు. అదేవిధంగా
ఈ వాచ్మెన్లను గతంలో మేము పోరాడి సాధించి సబ్ స్టేషన్లో వాచ్మెన్లు పెడితే వాళ్ళ వాచ్మెన్లందరినీ కూడా ఈరోజు ఫీల్డ్లో వాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ సబ్ స్టేషన్లకి కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకే సబ్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్లకి 3 రకాల జీతాలు ఇస్తున్నారు. 27,500 పాత షిఫ్ట్ ఆపరేటర్లకి, కొత్త షిఫ్ట్ ఆపరేటర్లకి 18,500 లెక్కనిస్తున్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏపీఎస్పీడీసీలు తిరుపతి, ఏపీసీపీడీసీలు విజయవాడలో ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సంస్థ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలని గత అనేక సందర్భాల్లో ఈ అధికారులకి, మంత్రులకి వినతులు చేసిన పరిష్కారం కాని నేపథ్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ యాజమాన్యం స్పందించి ఈ ప్రధాన సమస్యలను పరిష్కరించాలి. పరిష్కరించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాల్ని, ఈ ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు యువ హీరో ఆకాష్ పూరి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆకాష్ పూరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఓ మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ మహిళకు 3 ఏళ్ల పాప ఉంది. సదరు వ్యక్తితో కలిసి ఆ మహిళ బాలికను చిత్రహింసలకు గురిచేసి ఒంటిపై వాతలు పెడుతూ నరకయాతన చూపిస్తుంది. దీంతో స్థానికులు అప్రమత్తమై బాలికను సంరక్షణలో ఉంచుకున్నారు. అనంతరం కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బెజవాడలో దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమార్తెకు ఓ ప్రబుద్ధుడు వాతలు పెట్టాడు. అక్రమ సంబంధానికి పాప అడ్డు వస్తుందని వాతలు పెట్టి చిత్రహింసలు పెట్టిన శ్రీరాములు అనే వ్యక్తి కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ వైఎస్ఆర్ కాలనీకి చెందిన గృహిణి కలరా హాస్పిటల్ వద్ద నివసించే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె మొదటి భర్త ఆటో డ్రైవర్ కాగా ఏవో కారణాలతో విడిపోయి తన 3 ఏళ్ల కూతురితో కలిసి విడిగా ఉంటుంది. ఈ క్రమంలోనే కలరా హాస్పిటల్ దగ్గర నివసించే శ్రీరాములు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఇద్దరు కలిసి హైదరాబాద్ కు వచ్చారు. కాగా వీరి అక్రమ సంబంధానికి పాప అడ్డుగా మారటంతో శ్రీరాములతో కలిసి పాపను చిత్రహింసలకు గురిచేస్తూ ఒంటిపై వాతలు పెడుతూ నరకయాతనకు గురి చేశారు. విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి స్థానికుల సాయంతో పాపను విజయవాడకు వచ్చేసింది. పాప విజయవాడకు వచ్చిందని తెలుసుకొని శ్రీరాములు, ఆ పాప తల్లి ఇద్దరు కూడా ప్రస్తుతం విజయవాడ రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని స్నానం ఆచరించడానికి కృష్ణానదిలోకి దిగి 3 మృతి చెందారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామం పక్కన కృష్ణానదిలోకి స్నానానికి దిగి మోదుమూడి గ్రామానికి చెందిన 3 యువకులు గల్లంతయ్యారు. మత్తి కిరణ్, మత్తి వర్ధన్, మత్తి దొరబాబు 3 యువకుల మృతదేహాలను అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీరామనవమి వేళ కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. 3 చిన్నారులు కృష్ణా నదిలో దిగి గల్లంతైన ఘటన అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా మోదుమూడి గ్రామానికి చెందిన 3 బాలురు స్నానాల కోసం కృష్ణా నదిలోకి దిగారు. మత్తి వర్ధన్, మత్తి కిరణ్, మత్తి దొరబాబు ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే వారితో పాటు పెద్దలెవరూ లేకపోవడంతో వీరంతా ఈత కొట్టుకుంటూ నది లోపలికి వెళ్లటంతో మునిగిపోయారు. వీరి 3కి పెద్దగా ఈత రాకపోవటం, లోతును అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. చిన్నారుల అరుపులు విని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు గజ ఈతగాళ్ల సహాయంతో 3 చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అతి కష్టం మీద మత్తి కిరణ్ మృతదేహం లభ్యమైంది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు మిగతా 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పట్టు బాబు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్యం ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. చాలా వ్యాధుల నివారణకు నియంత్రిత ఆహారపు అలవాట్లు పాటించాల్సిందేనన్న సీఎం. డోమ్రిగూడ మండలం పెదపాడులో పవన్ కళ్యాణ్ పర్యటన. స్థానిక ప్రజల నుంచి ఘన స్వాగతం. వాహనం దిగి వాగులో నడిచి గిరిజనుల కష్టాలు అడిగి తెలుసుకున్న పవన్. మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం. పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్. సెంటర్ నూతన బ్రాంచ్ ను ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. సరైన డైట్ తో పాటు వ్యాయామం, యోగా, వాకింగ్ వంటి కూడా ఆరోగ్యానికి అవసరమని వెల్లడి. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా షఫీ మహ్మద్. ప్రభుత్వ పథకాలను దూరదర్శన్ ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తానని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.